ఇట్లు మీ ఎదవ సినిమా పేరు ఇది. ఇట్లు మీ ఎదవ అని కొత్త తెలుగు సినిమా. మనకు నవంబర్లోనే ఎప్పుడో థియేటర్లో వచ్చిందంటే నేను ఓటీటీ సినిమా అనుకున్నా. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది నిన్న జనవరి 14 నుంచి. సో ఈ ఓటీటీ సినిమా అనుకున్నా నేను, కానీ థియేటర్ సినిమా అంట. ఎప్పుడో వచ్చింది, నవంబర్లో వచ్చింది సినిమా, నవంబర్ 21న. నాకు తెలీదు. సో ట్రైలర్ చూశాను. ట్రైలర్ కొద్దిగా ముందు నాకు టైటిల్ నచ్చింది, ఇట్లు మీ ఎదవ అనేసి. ఎదవ అనే టైటిల్ నచ్చింది బాగా. ప్లస్ ట్రైలర్ కూడా బాగానే కట్ చేశారు. సో అందుకు చూశాను. సినిమా రన్ టైం చూస్తే 2 గంటల 10 నిమిషాలు ఉంది. సరేలే, ఈటీవీ విన్ వాళ్ళు మంచి సినిమాలు పెడతారు కదా అని చూశాను అనమాట. అంత కొత్త వాళ్ళే. హీరో కొత్త అతను, త్రినాథ్ కటారి అంటే అతనే రైటరు, అతనే ప్రొడ్యూసరు, అతనే డైరెక్టర్, అన్నీ అతనే. హీరో కొద్దిగా పర్లేదు, కొద్దిగా బాగానే ఉన్నాడు. కొద్దిగా లుక్స్ అట గడ్డంలో చూసుకుంటే కొద్దిగా శ్రీ విష్ణులాగా ఉన్నాడు. శ్రీ విష్ణులాగా కొంచెం పోలికలు. యాక్టింగ్ వైజ్ అలా కొన్ని యాంగిల్స్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా కూడా కనపడ్డాడు. అతను ఇమిటేట్ చేశాడు అనిపించింది. ఇక సినిమా స్టార్టింగ్ మనకు హీరోని అంటే యదవాన్ని చూపించాలి కాబట్టి ఇంట్లో వాళ్ళు తిట్టడమే. ఇంట్లో ఫాదర్ క్యారెక్టర్ మన గోపరాజు రమణ, మదర్ క్యారెక్టర్ మన సురభి ప్రభావతి, వీళ్ళిద్దరు పేరెంట్స్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేశారు. హీరో యదవాని ఎస్టాబ్లిష్ అంటే జనరల్గా మనం ఎవరైనా యదవాన్ని తిడుతుంటాం కదా, కామెడీగా అయినా ప్రేమతోనైనా లేదా కోపంగానైనా, అలా చూపించారు. ఆ తర్వాత హీరో ఫ్యామిలీ అయిపోయింది. ఆ తర్వాత హీరో ఫ్రెండ్స్ కాలేజ్లో కొంతమంది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ హీరోయిన్ కూడా చూపించాలి కాబట్టి హీరోయిన్ అమ్మాయి సాహితీ అంట, సాహితీ అవంచ. అస్సలు నచ్చలేదు హీరోయిన్ నాకు. అసలు ఈమె హీరోయిన్ ఏంటారు బాబు అనిపించింది నాకు. ఇంకో మంచి హీరోయిన్ పెట్టుకోవచ్చు కదా అనిపించింది. హీరోయిన్ నచ్చలేదు. బట్ హీరోయిన్తో పాటు హీరోయిన్ ఫ్యామిలీ, మన డైరెక్టర్ ఉన్నాడు దేవి ప్రసాద్ అనేసి, కొంచెం ఎస్వి కిషన్రెడ్డిలా ఉంటాడు అతను యాక్టర్గా చేస్తున్నాడు ఈ మధ్య. అతను మెయిన్ ఈ సినిమాకు, దేవి ప్రసాద్. అతని వైఫ్గా మనకు ఆమె మధుమణి అని చాలా సినిమాల్లో చేస్తుంటుంది తల్లి క్యారెక్టర్లో. సో అక్కడ అంటే హీరో యదవ, హీరోయిన్ సాంప్రదాయంగా పెరుగుతూ ఉంటుంది, హీరో యదవగా తిరుగుతుంటాడు. ఇది మనకు ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ పరిచయాలు, హీరోయిన్ ఏమంటారు, హీరో తర్వాత హీరోయిన్ని ఇంప్రెస్ చేయడానికి పడే పాటలు, ఆ ప్రాసెస్లో అంటే ఇవన్నీ ఎలా ఉందంటే నాకు, అంటే పిక్చరైజేషన్ ఎలా అనిపించిందంటే నాకు ఏదో టీవీ సీరియల్ చూసినట్టు ఫీలింగ్ వచ్చింది. అంటే బడ్జెట్ ఉండదు ఇలాంటి సినిమాలకు. సో మామూలు కెమెరాలతో, మామూలు ఎడిటింగ్తో, మామూలు షార్ట్స్తో ఒక టీవీ సీరియల్ లాగా వెళ్తూ ఉంటుంది. ఏమంటే నాకు ఎందుకు కంటిన్యూ చేశానంటే హీరో కొంచెం జోష్ ఉంది, ఎనర్జీ ఇచ్చాడు, కొద్దిగా మాటలు లైవ్లీగా ఉంది హీరో క్యారెక్టర్. ఇక మిగతా వాళ్ళందరూ మెలో డ్రామా చేస్తున్నారు, పేరెంట్ క్యారెక్టర్స్ అంతా మెలో డ్రామా ఎక్కువ అవుతుంది కానీ, బట్ హీరో వరకు మాత్రం బాగా చేశాడు. అందుకు చూశాను. పాటలు కూడా ఒక పాట ఏదో పెట్టుకున్నారు, అది ఏమంటారు అంటే తెలుసు స్టాండర్డ్ లేనప్పుడు పాటలు ఎలా ఉంటాయి అంత ఘోరంగా ఉంటాయి. కానీ ఒక మంచి భక్తి పాట అయితే ఒకటి బాగుంది, వినాయకుడి మీద గుడిలో ఒక పాట, అదొక్క పాట నచ్చింది. సో అలా ఫస్ట్ హాఫ్ పాడుతూ వెళ్ళింది. ఇక మనకు తెలుసు ఇక లవ్ అయిపోయింది, హీరో అయిపోయింది, హీరోయిన్ అయిపోయింది, వాళ్ళ ఇద్దరి మధ్యన లవ్ అయిపోయింది. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ రావాలి. ఆ కాన్ఫ్లిక్ట్కి ఇంటర్వెల్ బ్యాంక్ గంటకి, ఆ ఇంటర్వెల్ బ్యాంక్ చూస్తే బొమ్మరిల్లు సినిమాకి గుర్తొస్తుంది ఎవరికైనా కానీ. సేమ్ అది అలాంటిదే, ఏమంటారు రోల్స్ రివర్స్ అంతే. అది ఒకటి పెట్టుకున్నారు. ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఆ పాయింట్ మీద వెళ్తుంది సినిమా. ఇంకా హీరో యదవా అని ప్రూవ్ అవుతూనే ఉంది. అంటే ఇంటర్వెల్లో మనకు ఏమంటారు, మన హీరో తనికెళ్ళ భరణి క్యారెక్టర్ వస్తుంది. తనికెళ్ళ భరణి మధ్య మధ్యలో కొద్ది కమెడియన్స్ కూడా కనపడ్డారు, తాగుబోతు రమోషి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఏం రోల్స్ ఏం లేవు వాళ్ళకి. ఇక ఈ తనికెళ్ళ భరణి క్యారెక్టర్ మెయిన్ కీలకం అని చెప్పాలి సెకండ్ హాఫ్ మొత్తానికి, అంటే టర్నింగ్ పాయింట్కి. ఇంకా అక్కడి నుంచి సినిమా అదే ఈ ఇద్దరి మధ్య నడుస్తూ ఉంటుంది, హీరోకి అండ్ మన హీరోయిన్ ఫాదర్కి, దేవి ప్రసాద్కి. అలా కొన్ని సీన్లు వర్కౌట్ అయినాయి, కొన్ని సీన్లు వర్కౌట్ అవ్వలేదు. మధ్యన హీరోయిన్ మధ్యన పాటలు అవన్నీ ఓకే. నాకు అనిపించింది సెకండ్ హాఫ్ చూస్తుంది ఏంటబ్బా కొంచెం ఎక్కడ తేడా కొడుతుంది అనిపించింది. 2 గంటల తర్వాత ఇక ఫుల్గా తేడా కొట్టేసింది నాకు. ఏంటి అంటే మనకు డౌట్ వస్తుంది హీరో క్యారెక్టర్ మీద ఏదో ఉంది అనేసి. అది మనకు 2 గంటల తర్వాత లాస్ట్ 10 నిమిషాలు మాత్రం బాగా అనిపించింది. లాస్ట్ 2 గంటల తర్వాత లాస్ట్ 10 నిమిషాల్లో అనుకోలే ఇలాంటి ఒక ట్విస్ట్, ఇలాంటి ఒక ఎమోషను, ఇలాంటి ఒక ఎండింగ్ అనుకోలేదు. చాలా బాగా తీశారు. ఆ 10 నిమిషాల వల్ల నేను మొదటి 2 గంటల్ని క్షమించేయచ్చు. సో అందుకు నాకు ఓకే అనిపించింది సినిమా. అబ్బా అందుకు తీశారు ఇట్లు మీ ఎదవ, టైటిల్ జస్టిఫికేషన్ బాగా జరిగింది ఎదవ అనేసి. సో ఒక హీరోయిన్ నాకు నచ్చలేదు కానీ ఇంకా మిగతా వాళ్ళంతా ఓవర్ యాక్టింగ్, మెలోడ్రామా ఎక్కువైనా కానీ హీరో నచ్చాడు, హీరో యాక్టింగ్ నచ్చింది. సో ఒక దేవుని పాట నచ్చింది. లాస్ట్ 10 నిమిషాలు మాత్రం చాలా బాగా అనిపించింది సినిమా. సో అందులో ఇంట్లోనే కాబట్టి, టీవీలోనే కాబట్టి ఒక సీరియల్ చూసినట్టే, బట్ ఓకే మంచిగానే అనిపించింది.
సో నా రేటింగ్ వచ్చి 2/5 అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా చూడొచ్చు. ఎంచక్క ఫ్యామిలీతోనే చూడాలి యాక్చువల్గా. పేరెంట్స్ పిల్లలు కలిసి చూడొచ్చు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా పేరెంట్స్తో కలిసి చూస్తేనే ఈ సినిమా నచ్చుతుంది వాళ్ళకి. సో ఇంట్లోనే కదా చూసేయండి. ఇవి సంక్రాంతి సినిమాలు అయిపోయాయి, ఇంకా ఏం లేవు థియేటర్లో. సో ఇంట్లోనే కాబట్టి ఇట్లు మీ ఎదవ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు సినిమా 2 గంటల 10 నిమిషాలే. మొదటి గంట వరకు ఎంజాయ్ చేస్తారు మీరు. సెకండ్ హాఫ్ ఒక అరగంట ఎంజాయ్ చేస్తారు, ఒక అరగంట అటు ఇటు పోతుంది. బట్ లాస్ట్ 10 నిమిషాలు మాత్రం ఖచ్చితంగా ఎవరికైనా నచ్చుతుంది. సో నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే అంటారు, నైదర్ గుడ్ నార్ బ్యాడ్. ఫ్యామిలీతో చూసేయచ్చు. సో కుదిరితే చక్కగా చూసేయండి. ఇట్లు మీ ఎదవ. ఓకే, బాయ్.